హలో గాయ్స్, వెల్కమ్ అగైన్. చాలామంది కామెంట్స్ చేశారు వీడియోస్ చేయడం ఆపకండి అనేసి. ఇట్ వాజ్ లెస్ సపోర్ట్ బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేసి చాలామంది కామెంట్ చేశారు. సో యాక్చువల్గా నా ఛానల్లోకి వెళ్తే మీకు ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది ఆర్జుకేటీ అనేసి. సో అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో మీరు ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. అందులో ఆల్రెడీ అన్ని వీడియోస్ చేశాను. సో మళ్ళీ అదే టాపిక్స్ మీద కాకుండా ఇంక కొత్త టాపిక్స్ కవర్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. సో నేను మీకు ఫస్టే చెప్పాను కదా, వీడియో చేసినప్పుడు ఆర్జుకేటీ మీద ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఈ ఇయర్ది లైక్ మీ ఎవ్రీ కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను అండ్ దాని మీద వీడియో చేస్తాను అనేసి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ రిప్లై టు ఆల్ ద కామెంట్స్. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, యూ నీడ్ నాట్ టు బి వర్రీ. మీరు IIITలో జాయిన్ అయ్యాక కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటా, ఇది నా ప్రామిస్. అండ్ ఎన్సీసీ, PH కేటగిరీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. దీని మీద అయితే వీడియో చేస్తాను. అండ్ గ్లోబల్ కేటగిరీ గురించి కూడా చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో హర్షవర్ధన్ దామెర్ల కామెంట్కి రిప్లై. మా స్కూల్లో నా హాల్ టికెట్లో సర్నేమ్ 1 లెటర్ ఎక్స్ట్రా పడింది. అయితే స్కూల్ నుండి SSC బోర్డ్కి లెటర్ సెండ్ చేశారు. అయితే స్కూల్ HM లాంగ్ మెమోలో కరెక్ట్ వస్తుంది అని అన్నారు. IIITలో సీట్ వచ్చి కౌన్సిలింగ్కి వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు లాంగ్ మెమో వరకు వచ్చినా మేము కరెక్ట్ ఇస్తాము, సబ్మిట్ చేస్తాము అంటే ఒప్పుకుంటారా? సో హర్షవర్ధన్, ఫస్ట్ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, డోంట్ వరీ, జస్ట్ రిలాక్స్, బీ చిల్. ఏం కాదు. సో సీట్ వచ్చాక కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. అంటే మన స్పెల్లింగ్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. కౌన్సిలింగ్ ఒక 2-3 అవర్స్ అట్లా జరుగుతుంది. అంటే చాలామంది ఉంటారు రూమ్లో. సో 1 by 1 ఒక 20-30 మెంబర్స్ దాకా ఉంటారు కావచ్చు రూమ్లో. సో 1 by 1 అలా చెక్ చేస్తూ ఉంటారు. సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. కానీ సర్టిఫికేట్స్లో మాత్రం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు మాత్రం ఏం ప్రాబ్లం అవ్వదు. లైక్ సీట్ క్యాన్సిల్ అవ్వడం, సీట్ హోల్డ్లో ఉంచడం, ఈ సర్టిఫికేట్స్ తెస్తేనే మీకు సీట్ కన్ఫర్మ్ చేస్తామని చెప్పడం, అలాంటివి అయితే ఏం ఉండవు. కానీ మిగతా అన్ని డాక్యుమెంట్స్లో ప్రాపర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అవే తర్వాతకి మీకు సర్టిఫికేట్స్, అంటే మీకు బీటెక్ సర్టిఫికేట్స్ లాస్ట్కి మీకు ఇచ్చే సర్టిఫికేట్స్లో అవే వస్తుంది, అదే కంటిన్యూ అవుతుంది. సో అన్ని సర్టిఫికేట్స్లో ఒకేలా ఉండేలా చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు. సో సేమ్ ఇష్యూ నాకు కూడా వచ్చింది. నా ఇష్యూ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో సంథింగ్ మిస్టేక్ ఉండే. సో అప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను మీలాగే చాలా టెన్స్ అయ్యా. యాక్చువల్లీ ఇప్పుడు అంతగా గుర్తులేదు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో, 6 years అవుతుంది కాబట్టి. లైక్ నాకు గుర్తుంది ఏంటంటే, వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే లైక్, సో గెస్టెడ్ సిగ్నేచర్ చేసుకొని తెచ్చి సబ్మిట్ చేయమని అయితే చెప్పినట్టు గుర్తుంది నాకు. ఆర్ఎల్స్ నేనే ఫస్టే గెస్టెడ్ సిగ్నేచర్ చేయించి తీసుకెళ్ళి సబ్మిట్ చేశానేమో, అంతగా అయితే నాకు గుర్తులేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. నేనైతే మీకు ఒకసారి అకాడమిక్ సెక్షన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి, ఇట్లా మిస్టేక్స్ ఉంటే ఏమన్నా అవుతుందా అనేసి. యాక్చువల్గా ఏమవ్వదు. నా క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా మిస్టేక్స్ ఉండే, స్కాలర్షిప్లో ప్రాబ్లం అవుతుంది అది ఇది అనేసి చెప్పారు. నథింగ్ లైక్ దట్, ఏం అవ్వదు. యూ బెటర్ టు డూ దిస్. మీకు ఏమైనా సర్టిఫికేట్స్లో మిస్టేక్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ వెనకాలన్నా ఇక్కడన్నా గెస్టర్ సిగ్నేచర్ చేయించుకొని అండ్ ఒక లెటర్ రాసుకోండి. లెటర్ రాసుకొని లైక్ ఇట్లా మిస్టేక్ ఉంది అనేసి ఒక లెటర్ రాసేసి దాని మీద కూడా గెస్టర్ సిగ్నేచర్ చేయించి తీసుకెళ్ళండి కౌన్సిలింగ్ అప్పుడు. అండ్ అకాడమిక్ సెక్షన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. సో మీకు క్లియర్ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా వీడియోస్ చేస్తాను. IIIT భాష రియాలిటీ గురించి కూడా వీడియోస్ చేస్తాను. లైక్ చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి కదా దీని మీద. సో డైలీ వీడియోస్ చేస్తాను. ఛానల్ అయితే చెక్ చేయండి. సో బాయ్.